ఈరోజు మనం కాకులకి పిండం ఎందుకు పెట్టాలి అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. మన బంధువులు చనిపోయినప్పుడు కాకులకి పిండం పెడతాం. ఎందుకంటే రావణ బ్రహ్మ నవగ్రహాలను బంధించటానికి వచ్చినప్పుడు రావణుడిని చూసి యమధర్మరాజు భయపడ్డాడట. తనని బంధిస్తాడని తెలిసి పారిపోయే దారి లేక అక్కడ కాకి ఉంటే పారిపోయే మార్గం చూపించమని అడుగుతాడు. కాకి తనలో ప్రవేశించమని చెప్తుంది. అలా కాకిలోకి ప్రవేశించగానే కాకి దూరంగా ఎగిరి రావణ బ్రహ్మ నుండి కాపాడుతుంది. అప్పుడు యముడు కాకికి వరం ఇస్తాడు. నీకు ఎవరు అమావాస్య రోజు కానీ బంధువులు చనిపోయిన తిథుల్లో కానీ ఆహారం పెట్టినప్పుడు ఆహారం నువ్వు తింటే వారి పితృదేవతలకు నరకంలో కూడా ఆనందం పొందుతారు అని వరం ఇచ్చాడు. అందువలన కాకికి ఆహారం పెట్టడం ఆచారంగా వస్తుంది. మనం వ్రతాలు చేసినప్పుడు కూడా మనం తినకపోయినా ముందుగా మూగజీవాలకు ఆహారం పెట్టాలి. పిలిచిన వెంటనే వచ్చే జీవి కాకి. కాకి శనిదేవుని అనుగ్రహం పొందింది. కాకికి ఆహారం పెడితే శనిదేవుని దానం చేసినట్లే శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. అందువలననే మన పూర్వీకులు కాకికి ఆహారం పెట్టడం ఏర్పాటు చేశారు. మీరు కూడా ఆహారం అందించి శనిదేవుని అనుగ్రహం పొందండి అని కాకులకి పిండం ఎందుకు పెడతారు, ఆహారం ఎందుకు పెడతారు, పెడితే దాని వలన వచ్చే మంచి ఫలితం ఏంటి, అసలు ఎందుకు పెడుతున్నారు అనే విషయాన్ని మనం ఈరోజు వివరంగా తెలుసుకున్నాం. శుభం. స్వస్తి.